ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. రేపు అనగా 10వ తారీఖున సాయంత్రం 5:30 గంటలకి మైనారిటీల ఆశాజ్యోతి, అలాగే మైనారిటీలకి అండగా ఉండే నేత, 4% రిజర్వేషన్ తీసుకొని ఇచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు విచ్చేస్తున్నారు. ఇఫ్తార్ దావత్, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇఫ్తార్ దావత్ రేపు గుంటూరు టౌన్లో శ్రీ కన్వెన్షన్లో నిర్వహించడం జరుగుతుంది. దానికోసం మైనారిటీ సోదరిమణులు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇక్కడికి వచ్చి దువా చేసి రాబోయే కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో సీఎం కావాలని, అలాగే మైనారిటీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అండగా ఉన్నారని చెప్పి తెలియజేయడానికి రేపు మరి సాయంత్రం విచ్చేస్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్న మైనారిటీ సోదరిమణులందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఇది పార్టీ, ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పాల్పంచుకుంటాము. ఇది పార్టీ మరి కండక్ట్ చేస్తుంది. ఇది టౌనో లేకపోతే నియోజకవర్గమో అలా కండక్ట్ చేయట్లేదండి, పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. పవిత్ర రంజాన్ దినాలను పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇఫ్తార్ విందు దువా చేసి ఇఫ్తార్ దావత్తు ఇవ్వటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి రంజాన్ మాసంలో వస్తున్నటువంటి సాంప్రదాయం. గతంలో కూడా, అంటే గత సంవత్సరం కూడా విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఇఫ్తార్ దావత్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం రంజాన్ మాసంలో ఈ పవిత్ర దినాలను పురస్కరించుకొని గుంటూరు పట్టణంలో ఇఫ్తార్ దావత్లో పాల్గొవాలని పార్టీ నిర్ణయించింది. దానికి రేపు సాయంత్రం 6 గంటలకు ఇక్కడికి రానున్నారు. గుంటూరులో ఉన్నటువంటి శ్రీ కన్వెన్షన్లో ఈ దావత్తును ఏర్పాటు చేయటం జరిగింది. అక్కడ దువా చేయటం, నమాజ్ చేయటం, చేసిన తర్వాత ఉపవాసాలు ఆ రోజుకు విరింపజేయటం అనేది రేపు జరుగుతుంది. దీనిలో ప్రత్యేకంగా నేను ఈ ప్రాంత ప్రజానీకాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 6 గంటలు ఇక్కడికి రావాలి. 6:20 కార్యక్రమం ప్రారంభం కావాలి. ఇట్ కెనాట్ బి పోస్ట్పోన్, ఇట్ కెనాట్ బి డిలేడ్. ఖచ్చితంగా ఆ సమయానికి జరగాలి. కాబట్టి ప్రజలందరినీ, ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలోని ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే తండోపతండాలుగా వచ్చి ఆయన్ని కరచాలనం చేయాలనేటువంటి కోరిక ఉంటుంది. మొన్ననే ఐ థింక్ 4వ తారీఖున కూడా నేను జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఎంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికి తీసుకొచ్చారో గుర్తుంది. అలా కాకుండా ఇది మీ అందరూ కూడా ఎలవ్ చేయాలని, సరైన సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ప్రార్థనలో పాల్గొనే విధంగా ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పెద్ద ఎత్తున రావాలని కాదు, దీని మీరందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుందని మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా నేను ఈ విషయాన్ని మీకు చెప్పడం కోసమే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశామని మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా 6 గంటలకి ఈ ప్రాంగణానికి ఆయన రావాలి. మధ్యలో మన రైల్వే గేట్ ఉంది, అది పడితే మన లేట్ అవుతుంది. అనుకున్న సమయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గుంటూరు ప్రాంత ప్రజానీకం అందరూ దానికి సహకరించాలని, అందరూ ముస్లిం సోదరులు అందరూ ఇక్కడికి వచ్చి ప్రార్థనలో పాల్గొనాలని, చక్కగా క్రమశిక్షణగా అది జరగాలని, దానికి మీ అందరి తోడ్పాటు కావాలని ఈ సందర్భంగా మేము హృదయపూర్వకంగా కోరుతున్నాం. దానికి మీ అందరి సహకారాన్ని కూడా అర్థిస్తున్నాం.